మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా సింధు, మా ఇంటికి వాళ్ళ మా అమ్మ వచ్చిందమ్మా. భాగ్యమా? భాగ్యం వచ్చిందా? అవునమ్మా. ఆమె ఆరోగ్య పరిస్థితి అసలేం బాలేదు. ఊపిరితిత్తులు చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయమ్మా. మందుల మీదే ప్రాణాన్ని నెట్టుకొస్తుందమ్మా. ఆస్తమా కూడా అటాక్ అయిందట. చివరి నిమిషంలో మన ఫ్యామిలీ అంతా సంతోషంగా తన కళ్ళ ముందుంటే చూడాలని సడన్గా వచ్చిందమ్మా. భాగ్యం ఆరోగ్యం అంతగా క్షీణించిందా? అవునమ్మా. నిన్ను పిల్లల్ని చూడాలని పట్టుపడుతోంది. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని నేను దాము వచ్చామమ్మా. భాగ్యం పరిస్థితి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది మావయ్య. అవునమ్మా. నువ్వు పిల్లలు కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే మా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది సింధు. సరే మావయ్య, ఒక పని చేయండి. మీ అమ్మగారిని నా దగ్గరికి తీసుకురండి. కొన్ని రోజులు నాతో పాటు ఇక్కడే ఉంటారు. అలా కుదరదని చెప్పు చంద్ర. దాన్నే మన ఇంటికి రమ్మని చెప్పు. ఎందుకు కుదరదు? మీ ఇష్టం వచ్చినప్పుడు నన్ను మీ ఇంటి నుంచి పొమ్మంటే పోవడానికి, మళ్ళీ మీరొచ్చి రమ్మంటే నేను రావడానికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను ఆత్మాభిమానం ఉన్న మనిషిని. నాకు అవమానం జరిగే చోట అడుగు కూడా పెట్టను. నీ ఒక్కదానికే ఉందా ఆత్మాభిమానం? మాకు ఉంది. అయినా దాన్ని వదులుకొని మేమిక్కడికి రాలా? నువ్వు రావటానికేంటో ఇబ్బంది. మీరే నాకు ఇబ్బంది. ఇప్పుడు నా అవసరం మీకుండి కూడా నా కోసం నా ఇంటికొచ్చి మీరేమీ మాట్లాడకుండా మావయ్య చేతే మాట్లాడిస్తున్నారు చూడండి. దీన్నేమంటారు? అయ్యో, ఆత్మాభిమానం అంటారా, ఆత్మ వంచన అంటారా? నీలా ఆత్మవంచన చేసుకుని బ్రతకాల్సిన అవసరం మాకేం లేదు. నేను ఆత్మస్థైర్యంతో బ్రతుకుతున్నాను. అందుకే మీ నుంచి నా పిల్లల్ని పోరాడి మరీ సాధించుకున్నాను. చేసేవలే పెద్ద పోరాటం. అయ్యో దాము, ప్లీజ్. ఏంటిది? మనం వచ్చింది సింధుతో గొడవ పడ్డానికి కాదు. అసలు విషయం వదిలేసి ఏవేవో మాట్లాడతావెందుకు? చూడమ్మా సింధు, నిన్ను పిల్లల్ని మా ఇంటికి రమ్మనడానికి ఒక కారణం ఉందమ్మా. అదేంటంటే నువ్వు యష్ విడిపోయి వేరువేరుగా ఉంటున్నారన్న విషయం కానీ, పిల్లలు నీ దగ్గరే ఉన్నారన్న విషయం కానీ ఇవేవీ మా అమ్మకు తెలియవమ్మా. మనందరం కలిసే ఉంటున్నామని తను అనుకుంటుందమ్మా. గతంలో జరిగిన విషయాలు మా అమ్మకు తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదమ్మా. ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఎటువంటి టెన్షన్స్ చెప్పినా, బాధలు చెప్పినా, షాకింగ్ న్యూస్లు చెప్పినా మా అమ్మ ప్రాణాలు పోతాయని డాక్టర్ చెప్పారమ్మా. అందుకే నువ్వు మా ఇంటికి రావాలి. మనందరం కలిసే ఉంటున్నట్టుగా మా అమ్మ ముందు నటించాలమ్మా. అవునమ్మా, నిన్ను పిల్లల్ని చూసిన తర్వాతే మందులు వేసుకుంటానని మా అమ్మ ఒకటే అల్లరి చేస్తోందమ్మా. అలా భీష్మించుకుని కూర్చుంది. పొద్దాక నిన్నే అడుగుతోంది. సాయంత్రానికల్లా నిన్ను తీసుకొస్తామని ఏదో కవర్ చేశామమ్మా. దయచేసి పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి రా అమ్మా. మావయ్య, ప్లీజ్ అమ్మా. ప్లీజ్ సింధు, ఆలోచించకమ్మా, ప్లీజ్. సరే మావయ్య, వస్తాను. ఈవిడగారే కదా నన్ను మీ ఇంట్లో అడుగు పెట్టద్దు అన్నారు. ఇప్పుడు ఆవిడగారు అడిగితేనే వస్తాను మావయ్య. దాము, నువ్వు పిలిస్తే సింధు మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. దయచేసి పిలువుదాము. చంద్ర, నేను పిలవటం ఏంటి? నువ్వు పిలిచావు కదా, అది సరిపోదా? అయినా నువ్వు వేరు నేను వేరా? మనిద్దరిలో ఎవరు పిలిచినా ఒకటే అని దానికి చెప్పు. పిలవాల్సిన వాళ్ళు మర్యాదగా పిలిస్తేనే వస్తాను మావయ్య.
ఏంటిదాము ఇది? పిలుదాము. సింధు ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు నీకీ పట్టుదల? నువ్వు పిలిస్తే నీ గౌరవం ఏమైనా తగ్గుతుందా? మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవాలని కదా మనం ఇక్కడి దాకా వచ్చాం. సింధు ఒక మెట్టు దిగింది, నువ్వు కూడా ఒక మెట్టు దిగొచ్చు కదా. చూడదాము, సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఊడిపోయినట్టు కాదు. నువ్వు సింహానివిదాము. దయచేసి పిలువుదాము. చంద్ర, ఆ, ఛ! ఎందుకు దాము? ఎందుకిలా? నీ కోపంతో మా అమ్మ ప్రాణాలతో ఇలా చెలగటమాడుతున్నావు. చివరికి భార్యని కూడా ఒప్పించలేక అమ్మని పోగొట్టుకున్న అసమర్థపు కొడుకులా నేను జీవితాంతం బ్రతకాలా చెప్పుదాము. అలా బ్రతకడం కంటే నేను చావడమే మేలుదాము. చావడమే మేలుదాము. అయ్యో చంద్ర, నువ్వు బాధపడకు చంద్ర, నేను అడుగుతానులే ఉండు. ప్లీజ్ దాము. మా అత్తయ్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు అంతే ఇష్టమని నాకు తెలుసు. మన మధ్య జరిగిన గొడవలని మనసులో పెట్టుకొని మా అత్తయ్య ప్రాణాల మీదకి తీసుకురాకు. నువ్వు పిల్లలు మా ఇంటికి వచ్చేస్తే అందరూ కలిసి అక్కడే ఉండొచ్చు. రండి. ఆ? ఆ? ఆ, వినపడలేదు. మళ్ళీ ఇంకోసారి పిలవండి. నువ్వు పిల్లలు మా ఇంటికి రండి అంటున్నాను. కాస్త నవ్వుతూ చెప్పత్తా. ప్లీజ్ నేను వెళ్ళిపోతున్నా. ప్లీజ్ దాము, ప్లీజ్. సింధు, నువ్వు పిల్లలు మా ఇంటికి రండి అమ్మా. అందరం కలిసి అక్కడే ఉందాం. నేను రాను. ప్లీజ్. అదేంటమ్మా సింధు, అత్తే పిలిస్తే వస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు రానంటావేంటి? ఆ పిలుపులో ప్రేమేది మావయ్య? నేనంటే ఇష్టమేది? నేనంటే గౌరవం ఏది? ఏమీ లేదు. అది పిలిచినట్టు లేదు, ఏదో ఆర్డర్ వేసినట్టుంది. గౌరవం, మర్యాద, ప్రేమ ఇవేమీ లేని చోటికి నేను రాను మావయ్య. దాము, ప్లీజ్ దాము, ఏదో అడుగుదాము. అడగొచ్చు కద్దాము. ఏంటే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకొని నేను బ్రతులాడాలా? కాళ్ళు అవసరం లేదు, చేతులు చాలు. ప్లీజ్ దాము, మా అమ్మ కోసం దాము. ప్లీజ్ మా అమ్మ కోసం. ప్లీజ్ దాము, ప్లీజ్. అయ్యో దేవుడా, నాకేంటి పరీక్ష? అమ్మ సింధు, నిన్ను బ్రతిమలాడుతున్నాను. మా అత్తయ్య గారి కోసం నువ్వు పిల్లలు మా ఇంటికొచ్చి మాతో పాటే కొన్ని రోజులు ఉండాలమ్మా. ప్లీజ్ అమ్మా. అలాగే అత్తయ్య, మీ మాటే వింటాను, కానీ కొన్ని కండిషన్స్.